విపక్షాల ఆందోళన గందరగోళం కారణంగా ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 2 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్షాల ఆందోళన గందరగోళం కారణంగా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి ఉభయ సభలు. లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026 పాస్ అయింది. విపక్షాల ఆందోళన మధ్య స్పీకర్ బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ జరిగితేనే పేపర్ లీకేజ్ ను అరికట్టవచ్చని చర్చకు విపక్షాలు సహకరించారని తెలిపారు. బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం లోక్సభ వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటలకు లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026 పాస్ అయింది. విపక్షాల ఆందోళన మధ్య స్పీకర్ బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ జరిగితేనే పేపర్ లీకేజ్ ను అరికట్టవచ్చని చర్చకు విపక్షాలు సహకరించారని తెలిపారు. బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం లోక్సభ వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటలకు లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026 పాస్ అయింది. విపక్షాల ఆందోళన మధ్య స్పీకర్ బిల్లు ప్రవేశపెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, చెప్పండి, విపక్షాల ఆందోళన కారణంగా గందరగోళం కారణంగా ఈ బిల్లుపై చర్చ జరగాలి అనే దానిపై ఈ సభలు కూడా వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. అసలు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సంబంధించి ఈ రోజు 11 గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పుడు ప్రవేశపెట్టినందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే గందరగోళం నేపథ్యంలో సభ 12 గంటల వరకు వాయిదా పడింది. మళ్ళీ 12 గంటలకి పునర్ప్రారంభమైన ఉభయ సభలకు సంబంధించి మనం చూసుకుంటే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ యొక్క పరీక్షల నిరోధకు సంబంధించిన బిల్లును అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ప్రవేశపెట్టేటప్పుడు ఈ యొక్క ప్రతిపక్ష ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు బిల్లుపై చర్చ జరగాలి, చర్చ జరిగిన తర్వాతే ప్రవేశపెట్టాలని చెప్పడం జరిగింది. అయితే జితేంద్ర సింగ్ ఈ బిల్లుని ప్రవేశపెట్టినట్టు స్పీకర్ కి చెప్పడం, తెలియజేయడం, బిల్లు ప్రవేశపెట్టడం, తర్వాత గందరగోళం నేపథ్యంలో అయితే సభను వాయిదా వేయడం అయితే జరిగింది. ముందు నుంచి కూడా మనం చూసుకోవచ్చు, ఏదైతే అత్యంత కఠినతరమైన నిబంధనలు, చట్టాలను తీసుకొచ్చి ఈ యొక్క బిల్లును చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే బిల్లును పార్లమెంటు మరియు రాజ్యసభ ముందు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసింది. అయితే అడుగడుగును కూడా ఈ యొక్క ప్రతిపక్ష ఇండియా కూటమికి సంబంధించిన నాయకులు కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఈ యొక్క బిల్లుపై ముందుగా చర్చ జరగాలి, తర్వాతే ప్రవేశపెట్టాలని పట్టుబడడంతో గందరగోళం నేపథ్యంలోనే బిల్లును అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. అయితే దీనిపై చర్చకు సంబంధించి 2 గంటల వరకు కూడా ఉభయ సభలను కూడా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తెలియజేయడం అయితే జరిగింది. అయితే చర్చకు విపక్షాలు ఎందుకు సహకరించట్లేదంటారు? ముఖ్యంగా ముందు నుంచి కూడా పార్లమెంటరీ వర్షాకాలం సమావేశాలకు సంబంధించి సజావుగా సాగేందుకైతే ప్రతిపక్ష పార్టీలు అయితే అంత సముఖత వ్యక్తం చేయడం లేదనే అభిప్రాయం అయితే బీజేపీ వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే దేశ ప్రయోజనాలకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టేటప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన ఇండియా కూటమి పార్టీలు ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదు.
ఇలాంటి కఠినతరమైన బిల్లులు తీసుకురావడం ఆ పార్టీలకి ఇష్టం లేదని బీజేపీ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా చూస్తుంది గతంలో వాయిదాలు పడిన పరిస్థితులు ఏదో అప్పుడున్న పరిస్థితుల ప్రభావం వేరు. అప్పుడు కోక్రాజ్ జనతా పార్టీకి సంబంధించిన నిరసనలు విద్యార్థులపై లాఠీ చార్జీ నేపథ్యంలో వాయిదాలు పడ్డాయి. ఇప్పుడు ఆ సమస్య అనేది సద్గుణమైంది. అయిన నేపథ్యంలో కూడా ఎంతో ఉపయోగపడే బిల్లు విద్యార్థులకు సంబంధించిన పబ్లిక్ పరీక్షల నిరోధక సవరణ బిల్లు అనేది ఎంతో మంది విద్యార్థులకు ఒక భవిష్యత్తును నిర్ణయించే బిల్లు. ఈ బిల్లుకి సంబంధించి ఎందుకు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దీనిపై ఎందుకు చర్చకు సిద్ధంగా ప్రతిపక్ష పార్టీలు లేవని ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఏదైనప్పుడు కూడా బిల్లును అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. 2 గంటలకు సంబంధించి మరలా ఉభయ సభలో ప్రారంభమైన తర్వాత ఈ బిల్లుపై చర్చ కొనసాగుతుందా లేదా అనేది కొంత ఆసక్తికరంగా మారే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాము. లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026 పాస్ అయింది. విపక్షాల ఆందోళన మధ్య స్పీకర్ బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ జరిగితేనే పేపర్ లీకేజ్ ను అరికట్టవచ్చని, చర్చకు విపక్షాలు సహకరించారని తెలిపారు. బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం లోక్సభ వాయిదా వేశారు మధ్యాహ్నం 2 గంటలకు.